ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 6వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్రవారం. తిథి ఏకాదశి. రాత్రి తెల్లవారుజామున 4:55 వరకు. నక్షత్రం హస్త. ఉదయం 7:39 వరకు. వర్జం సాయంత్రం 4:28 నుంచి 6:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:12 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:04 నుంచి రాత్రి 4:50 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. సూర్యోదయం ఉదయం 5:28. సూర్యాస్తమయం సాయంత్రం 6:27. ఈరోజు విశేషం నిర్జల ఏకాదశి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో నిర్జల ఏకాదశి అత్యంత ఫలవంతమైన ఏకాదశిగా పరిగణించబడుతుంది. దీనిని పాండవ ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఫలం దక్కుతుందని నమ్మకం. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వలన విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. నిర్జల ఏకాదశి పూజను ఆచరించడానికి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం శ్రేష్టం. ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గంగాజలం లేదా పసుపు నీటిని చల్లి పవిత్రం చేసుకోవాలి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నట్లుగా సంకల్పం చెప్పుకోవాలి. ఓ శ్రీ మహావిష్ణు స్వరూపులారా, ఈరోజు నేను నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పించుచున్నాను. ఈ వ్రతం నిర్విఘ్నంగా ఫలించేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించాలి. పూజ గదిలో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడి ప్రతిమ లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవి సమేతుడైన విష్ణువు ఫోటో ఉంటే మరీ మంచిది. పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, పుష్పాలు, పండ్లు, కొబ్బరికాయ, తమలపాకులు, వక్కలు, ధూపం, దీపం, నెయ్యి, కర్పూరం వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే ఒక రాగి లేదా ఇత్తడి చెంబులో నీరు, గంధం, అక్షతలు, పువ్వులు, చిల్లర నాణెం వేసి దానిపై మామిడి ఆకులు లేదా తమలపాకులు ఉంచి కొబ్బరికాయను పెట్టి కలశాన్ని స్థాపించుకోవచ్చు. విష్ణు ఆరాధనలో భాగంగా శ్రీ మహావిష్ణువును మనస్సులో ధ్యానించాలి. మంత్రపూర్వకంగా స్వామిని పూజలోకి ఆహ్వానించాలి. స్వామికి ఆసనం సమర్పించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు శుభ్రపరచుకోవడానికి నీళ్లు, ఆచమనం చేయడానికి నీళ్లు సమర్పించాలి. పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. చిత్రపటానికి అయితే నీటిని ప్రోక్షించాలి. స్వామికి వస్త్రాలు, యజ్ఞోపవీతం సమర్పించాలి. స్వామికి గంధం అలంకరించి పసుపు రంగు పూలతో, ముఖ్యంగా తులసి దళాలతో అష్టోత్తరం లేదా సహస్రనామాలతో పూజ చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తూ పూజ చేయడం శ్రేష్టం. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. ధూపం వేసి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. పండ్లు, కొబ్బరికాయ, పానకం లేదా కేవలం ఏమీ తినకుండా ఉపవాసం ఉంటారు కాబట్టి స్వామికి మనసులోనే నైవేద్యం సమర్పించి క్షమాపణ కోరవచ్చు. తమలపాకులు, ఒక్కలు సమర్పించాలి. విష్ణు గాయత్రి, విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రనామ పారాయణం, నారాయణ కవచం, భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలు పారాయణ చేయాలి. కర్పూర హారతి ఇచ్చి నమస్కరించాలి. 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. పూజలో తెలిసి తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే క్షమించమని స్వామిని వేడుకోవాలి. ఏకాదశి రాత్రి జాగరణ చేసి విష్ణు కథలు వినడం, భజనలు చేయడం, విష్ణు నామస్మరణ చేయడం వలన విశేష ఫలితం ఉంటుంది. ఉపవాస నియమాలకు వస్తే పేరుకు తగ్గట్లే ఈ ఏకాదశి రోజున నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. ఇది చాలా కఠినమైన నియమం. ఏకాదశి తిథి ప్రారంభమైనప్పటి నుంచి ద్వాదశి తిథిలో పారాయణ సమయం వరకు ఉపవాసం కొనసాగించాలి. జూన్ 6వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి జూన్ 7వ తేదీ శనివారం ఉదయం వరకు పారణ సమయం వరకు నీరు కూడా ముట్టకూడదు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు నిర్జల ఉపవాసం చేయకపోవడమే మంచిది. వారు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి పండ్లు, పాలు వంటివి తీసుకుంటూ లేదా కేవలం అన్నం తినకుండా ఉంటూ ఉపవాసం ఆచరించవచ్చు. లేదా శక్తి లేని వారు పూజ చేసుకుని దాన ధర్మాలు చేసినా ఫలితం ఉంటుంది. ఉపవాస సమయంలో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా నియంత్రణ పాటించాలి. చెడు ఆలోచనలు, కోపం, అసూయ వంటి వాటికి దూరంగా ఉండాలి. దైవ చింతనతో గడపాలి. ద్వాదశి రోజు ఉదయం నిర్ణీత పారణ సమయంలో శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం విరమించాలి. తులసి తీర్థం తీసుకుని పారణ చేయడం శ్రేష్టం. పారణ రోజున కూడా అన్నం తినకుండా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ఏకాదశి రోజున ముఖ్యంగా నిర్జల ఏకాదశి నాడు తులసి పూజకు విశేష ప్రాధాన్యత ఉంది.
తులసి శ్రీ మహాలక్ష్మి స్వరూపం, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఉదయం స్నానానంతరం ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోటను శుభ్రం చేయాలి. తులసి మొక్కకు భక్తితో నీరు సమర్పించాలి. నిర్జల ఉపవాసం ఉన్నవారు నీరు తాగరు కాబట్టి కేవలం నమస్కరించవచ్చు లేదా కుటుంబ సభ్యులతో నీరు పోయించవచ్చు. కొందరు ఆచార్యులు నిర్జల వ్రతం చేసేవారు కూడా తులసికి నీరు పోయవచ్చని చెబుతారు, ఎందుకంటే అది పూజా భాగం. దీనిపై స్పష్టత కోసం పండితులను సంప్రదించడం మంచిది. తులసి కోటకు పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి. తులసి ఆకులపై కాండంపై గంధం చల్లి పువ్వులు సమర్పించాలి. తులసి మొక్క దగ్గర ధూపం వేసి నెయ్యి దీపం వెలిగించాలి. తులసీదేవిని ప్రార్థిస్తూ ఓం తులస్యై నమః అని కానీ లేదా శ్రీ తులసి దైవ్యై నమో నమః వంటి మంత్రాలను జపించాలి. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ విష్ణుభక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః అనే శ్లోకాన్ని పఠించడం మంచిది. తులసి కోట చుట్టూ 3 లేదా 11 సార్లు ప్రదక్షిణ చేయాలి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఏకాదశి రోజు, ద్వాదశి రోజు, ఆదివారం నాడు తులసి ఆకులను తుంచకూడదు. పూజకు అవసరమైతే ముందు రోజే తులసి దళాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించడం తప్పనిసరి. రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణునామ స్మరణ చేస్తూ గడపాలి. విష్ణు సహస్రనామం, భగవద్గీత, భాగవతం, ఏకాదశి మహత్యం వంటి పవిత్ర గ్రంథాలను పఠించాలి లేదా శ్రవణం చేయాలి. శ్రీహరిని కీర్తిస్తూ భజనలు, కీర్తనలు చేయడం మంచిది. నిర్జల ఏకాదశి రోజున చేసే దానం వలన విశేష పుణ్యం లభిస్తుంది. శక్తి కొలది అన్నదానం, వస్త్రదానం, జలదానం, ముఖ్యంగా వేసవికాలం కాబట్టి చల్లని నీరు, పానకం, పండ్లు దానం చేయడం శ్రేష్టం. ధన సహాయం పేదలకు, బ్రాహ్మణులకు చేయడం మంచిది. కుండలో నీరు నింపి దానం చేయడం కూడా ఒక ఆచారం. ఇంట్లో ప్రశాంతమైన సాత్విక వాతావరణాన్ని నెలకొల్పాలి. రాత్రిపూట నిద్రపోకుండా జాగరణ చేసి దైవారాధనలో గడపడం ఉత్తమం. ఇది సాధ్యం కాని వారు కనీసం అర్ధరాత్రి వరకైనా మేల్కొని ఉండడానికి ప్రయత్నించాలి. ఇతరుల తప్పులను క్షమించాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. ఏకాదశి రోజున ఆరోగ్యం సహకరించి నిర్జల ఉపవాసం చేసేవారు నీరు కూడా తాగకూడదు. ఏకాదశి రోజున పగటిపూట నిద్రపోకూడదు. కోపం, అబద్ధం, ఇతరులను నిందించడం, అనవసరపు వాదనలు, హింస వంటి తామస గుణాలకు దూరంగా ఉండాలి. శారీరక సుఖాలకు, విలాసాలకు దూరంగా ఉండాలి. సినిమా, టీవీ వంటి వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండడం మంచిది. గడ్డం చేసుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, తల వెంట్రుకలు కత్తిరించుకోవడం వంటి క్షౌర కర్మలు చేయకూడదు. శరీరానికి నూనె రాసుకోవడం వంటివి కూడా చేయకూడదు. ఏకాదశి రోజున ఇతరుల ఇంట్లో భోజనం చేయకూడదు. ఈ రోజు తులసి ఆకులను కోయకూడదు. మద్యం, పొగాకు వంటి అన్ని రకాల వ్యసనాలకు దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, కఠినంగా మాట్లాడడం వంటి అసత్య ప్రసంగాలు, పరుష వచనాలు పలుకకూడదు. నిర్జల ఏకాదశి వ్రతం అత్యంత శక్తివంతమైనది. పూర్తి భక్తి శ్రద్ధలతో, నియమనిష్ఠులతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభించి సమస్త పాపాలు తొలగిపోయి ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, మోక్షం సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వ్రతం చేయలేని వారు కూడా కనీసం విష్ణునామ స్మరణ, దాన ధర్మాలు చేయడం వల్ల కొంత పుణ్యాన్ని పొందవచ్చు. పైన చెప్పినవన్నీ సాధారణ మార్గదర్శకాలు. మీ కుటుంబ ఆచారాలు, గురువుల ఉపదేశాలను అనుసరించి చేయడం శ్రేయస్కరం. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. బంధువర్గంతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉన్నా పనులు కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సాహిత్యవేత్తలకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. కొత్త అవకాశాలతో సంతోషాన్ని పొందుతారు. పూర్వంతో పోలిస్తే పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచి వారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గతంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగంలో సంతృప్తి పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు ఉండవచ్చు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకాలం నడుస్తుంది. ఇప్పుడు చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. ఎటు చూసినా అదృష్టమే గోచరిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. సొంత నిర్ణయం శక్తినిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చు పెరిగినా ఆర్థికంగా బాగుంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మీ మనస్సులోని భావాలను వ్యక్తీకరించడానికి, క్లియర్ చేయడానికి ఈ రోజు సరైనది. ఇంతకు ముందు మీకు అలాంటి అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. ఈ రోజు మీరు బాగా అర్థం చేసుకునేలా మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. ఈ రోజు ఫ్రెష్ గా ప్రారంభించండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
ఉద్యోగరీత్యా అనుకూలమైన సమయం. అధికారుల సహాయ సహకారాలతో చాలా పనులు నెరవేరుతాయి. శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల రాక సంతోషాన్ని ఇస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. ఖర్చులు పెరిగినా స్నేహితుల మూలంగా పనులు నెరవేరుతాయి. గతంలో ఇచ్చిన సొమ్ము చేతికి అందుతుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. విద్యార్థులు సంతృప్తికరంగా ఉంటారు. మంచి స్థాయిలో నిలుస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది. బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి. తగినంత మానవ ప్రయత్నం అవసరం. ఎదురు చూస్తున్న పనులు కొన్ని సఫలమవుతాయి. దేనికి వెనుకాడవద్దు. తోటివారి సలహాలు పనిచేస్తాయి. జీవితంలో ఎదుగుదలకు ప్రణాళికలు వేసుకునే సమయం ఇది. మీరు ఇప్పటికే తీసుకున్న నిర్ణయం గురించి పునరాలోచించడం అవసరం. అయితే రెండవ ఆలోచన ఉండవచ్చు. ఆకస్మిక స్వభావం కారణంగా మీరు అపరిచితులకు సహాయం చేయడంలో అనుభూతి చెందుతారు. మీరు సహాయం చేసిన ఎవరైనా ఆ సహాయాన్ని తిరిగి ఇవ్వవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. శివ ధ్యానం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తుంది. అద్భుతాలు సృష్టిస్తారు. మిత్రుల సహకారం అవసరం. ఒక మంచి పని చేస్తారు. పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో లాభం వస్తుంది. మీరు చాలా ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, కానీ అంత సులభంగా ఆమోదం పొందకపోవచ్చు. పని ప్రదేశంలో ఇది సానుకూలమైనప్పటికీ నెమ్మదిగా కదలిక ఉన్నట్లు అనిపిస్తుంది. నలుగురితో చర్చించి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంతో ఉత్సాహంగా పనులు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు ఆత్మీయుల మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవడం అవసరం. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కళాకారులకు రచయితలకు మంచి అవకాశాలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. అదృష్టవంతులవుతారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. నరసింహస్వామిని ప్రార్థించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. విఘ్నాలు ఎదురైనా బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. మిత్రుల ద్వారా ఒక మంచి జరుగుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనిని సకాలంలో పూర్తి చేయడంలో మీ తెలివితేటలు సహాయపడవచ్చు. మీ దృక్పథంలో విస్తరణ పెరుగుదల గమనించే అవకాశం ఉంది. మంచి వ్యాయామ దినచర్య ప్రస్తుతానికి అవసరం కావచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటి బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు తోటి వారితో పై అధికారులతో కలిసికట్టుగా పనిచేస్తారు. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయండి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందడంతో కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఉద్యోగ ప్రయత్నాలను తాత్కాలిక ప్రయోజనాలు ఆశిస్తారు. వ్యవసాయదారులకు అనుకూలిస్తుంది. భూ వ్యవహారాలలో జాగ్రత్త పాటించడం అవసరం. సాహితీవేత్తలకు కళాకారులకు కొత్త అవకాశాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఇష్టదైవాన్ని సందర్శిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయట అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. నూతన ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. అదృష్టవంతులు అవుతారు. గత పొరపాటు కొన్ని మచ్చలను మిగిల్చి ఉండవచ్చు, కానీ వాటిని మరచిపోయే సమయం ఆసన్నమైంది. ఈరోజు మీరు చాలా వరకు పాత స్నేహితుల నుంచి ఆనందకరమైన ఆశ్చర్యానికి లోనవుతారు. మీ మైండ్ స్పేస్ లో ఉన్న గందరగోళానికి ఇటీవల స్పష్టత వస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పనులపై మనస్సు నిలుపుతారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సాంస్కృతిక దైవిక కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. భూములు వాహనాల వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. రాజకీయ ప్రభుత్వ పనుల్లో జాప్యం జరగవచ్చు. స్నేహితులు బంధువులతో సత్సంబంధాలను కొనసాగిస్తారు. పెద్దల సలహాలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు. సమాజంలో మంచి పేరును పొందుతారు. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల ప్రశంసలు పొందుతారు. పని భారం పెరిగినా సంతృప్తిగా పూర్తి చేస్తారు. అద్భుతమైన శుభకాలం. అనుకున్న పనులు సకాలంలో అవుతాయి. ఆనందించే అంశం ఉంటుంది. ముఖ్య వ్యక్తులకు మీ ద్వారా మంచి జరుగుతుంది. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు.
స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి, మంచి జీవితం లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు మనసులో అనుకున్నది కార్యరూపం దాలుస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. వెతకబోయిన తీగ కాలికి తగులుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. మీరు ఆశ్చర్యకరమైన సందర్శకులను కలవవచ్చు. అది స్వాగతించదగిన మార్పు. మీరు బాగా వ్యక్తీకరించడానికి గత అభిరుచి లేదా ఆసక్తిని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ఉన్నత స్థితి లభిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాల్లో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆత్మీయులు సహకరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆర్థిక ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. తద్వారా ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం తగ్గుతుంది. సహోద్యోగుల సహకారంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ ఫలాలు అద్భుతంగా ఉంటాయి. కొత్త డైట్ లేదా రొటీన్ వర్కౌట్ ఇప్పటికే మిమ్మల్ని మునివేళ్ల మీద ఉండేలా చేస్తుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. విష్ణు దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఓపికతో పనులు చేసుకోవడం ఉత్తమం. ఆశయం నెరవేరుతుంది. పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఉద్యోగ పరంగా ఉన్నత స్థితి కలుగుతుంది. ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకుని కార్యాచరణను రూపొందించండి. అవసరమైన సహకారం అందుతుంది. ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి. వ్యాపార రీత్యా కొంత అనుకూలం. మార్పుల మధ్య జీవితంలో కొంత మార్గం తెలుస్తుంది. మీరు చేసే పనికి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిన్న ట్రిప్ కార్డుపై ఉంటుంది. మీరు చాలా కాలంగా కలవాలనుకుంటున్న వ్యక్తితో ఎక్కువ సమయం గడపవచ్చు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. గత పెట్టుబడులకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్థిర చరాస్తుల విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే కొన్ని పరిష్కారం కావచ్చు. ప్రారంభించిన పనుల్లో తాత్కాలిక ఆటంకాలు రావచ్చు. ఓపికతో పరిష్కరించుకోవడం మంచిది. ఉద్యోగస్తులు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఉద్యోగ శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు, ప్రభుత్వ, రాజకీయ పనుల్లో విజయం చేకూరుతుంది. వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. స్థిరత్వం వస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారి ప్రయత్నాలు ఈరోజు కార్యరూపాన్ని తాలుస్తాయి. మనోబలం అవసరం. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి. స్పష్టమైన ప్రణాళికలతో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో తగినంత గుర్తింపు ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ పరంగా మేలు చేకూరుతుంది. పనిలో కొత్త పరిణామాలు ఏవి ప్రస్తుతానికి మిమ్మల్ని ప్రేరేపించకపోవచ్చు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఊరటనిస్తాయి. ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. స్నేహితులు, బంధువర్గంతో కార్య సాఫల్యత ఉంటుంది. అయితే వృధా ఖర్చుల నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. స్థిర చరాస్తుల విషయంలో వివాదాలు కొనసాగుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సంగీత, సాహిత్య కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు నలుగురి సహకారం లభిస్తుంది. శుభాలు జరుగుతాయి. శూన్యతను పూరించడానికి సన్నిహిత మిత్రుడు వేరొకరిని కనుక్కుంటారు. అయితే అది తాత్కాలికంగా ఫలించకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఇష్ట దైవాన్ని స్తుతించండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో వాటిని నిర్వర్తిస్తారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. విజయం చేరువలోనే ఉంటుంది.
బలమైన ప్రయత్నం చేయాలి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పని ప్రారంభిస్తే అద్భుతమైన విజయం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. ఉద్యోగపరంగా కోరుకున్న ఫలితం లభిస్తుంది. వ్యాపార బలం ఉంటుంది. వస్తు ప్రాప్తి, వాహన యోగాలు ఉన్నాయి. మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. చాలా కాలం తర్వాత మీకోసం కొంత నాణ్యమైన సమయాన్ని వెచ్చించాలని మీకు అనిపించవచ్చు. అందుకు అనువైన మార్గాలు ఉంటాయి. కానీ మీరు తప్పనిసరిగా లుక్అవుట్ లో ఉండాలి. కాబట్టి వారిని పరిశీలించడం మంచిది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. సూర్యస్థుతి ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు మనస్సులోని సంకల్పం నెరవేరుతుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. క్రమంగా అవరోధాలు తొలగుతాయి. ఏకాగ్రతకు భంగం కలిగించేవారు ఉంటారు. ఓర్పుతో లక్ష్యాన్ని చేరాలి. సహనానికి పరీక్షాకాలంగా అనిపిస్తుంది. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. వ్యక్తులు మీకు చాలా మంచి అనుభూతిని కలిగించవచ్చు. వ్యాపారంలో కలిసి వస్తుంది. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. అలసట లేకుండా ఏకాగ్రతతో పనులు నిర్వర్తిస్తారు. కోర్టు పనులు అనుకూలంగా ఉంటాయి. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరిన చిన్నపాటి అభిప్రాయ విభేదాలు తలెత్తవచ్చు. అనవసరపు చర్చలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణతో కొన్ని పనులు నెరవేరుతాయి. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా పడవచ్చు. వ్యవసాయదారులకు, సాహితీవేత్తలకు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, తోటి వారితో స్నేహంగా ఉండడం అవసరం. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. మానసిక పోరాటం చాలా కాలం తర్వాత ముగిసే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు తగ్గుతాయి. విద్యార్థులకు అనుకూలం. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. దుర్గాదేవిని స్మరించండి. శుభ పరిణామాలు ఉంటాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఏకాగ్రతతో, పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లభిస్తుంది. ఆఫీసులో మంచి పేరును సంపాదిస్తారు. భూముల వ్యవహారం అనుకూలిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేయవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ, రాజకీయ పనులు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతృప్తిగా కాలం గడుపుతారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. కోరుకున్న విధంగానే ఫలితాలు సిద్ధిస్తాయి. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. కాలం మిశ్రమంగా ఉంటుంది. అవసరాలకు తగ్గట్టు కార్యాచరణను రూపొందించాలి. అపార్థాలకు అవకాశం ఉంది. ఆచితూచి సంభాషించండి. ధర్మ మార్గంలో ఫలితాలు రాబట్టాలి. సమయస్ఫూర్తితో ఉద్యోగంలో విజయం సాధిస్తారు. మీ జీవితంలో కొన్ని పాత విషయాలను కూడా అనుమతించవచ్చు. ఒక సామాజిక సమావేశం కోసం ఎవరైనా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించవచ్చు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. విష్ణు స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంతో పనులు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. గురు భక్తికి ప్రాధాన్యతనిస్తారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలం. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు అందుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తి చేయడం మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. భూములు, వాహనాల లావాదేవీల్లో ఏమరపాటు తగదు. ఉద్యోగస్తులు తోటివారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. ఆరోగ్యంగా ఉంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. ఉత్తమ కాలం నడుస్తుంది. బాధ్యతలకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండేటట్లు చూసుకోవాలి. ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది. సంతోషించే వార్తలు వింటారు. ఆనందప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. గృహ, వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ఇష్ట కార్య సిద్ధి ఉంటుంది. మీరు కోరుకున్నట్లు అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తుంటే మీరు గెలిచిన విధానాన్ని కూడా సమీక్షించవలసి ఉంటుంది. ప్రయత్నించడానికి విలువైన మంచి పెట్టుబడి అవకాశం రావచ్చు. మీరు ఏదైనా వెతుకుతున్నట్లయితే పొరుగువారు ఆశ్చర్యకరంగా సహాయం చేయవచ్చు. శివస్మరణ మనశ్శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.